నారాయణపేట జిల్లాలో ఎంపీ డీకే అరుణ పర్యటించారు. ఈ సందర్భంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆదరించాలని కోరారు. బీఆర్ఎస్ పై ఉన్నటువంటి వ్యతిరేకతతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల దగ్గరికి వస్తూ ఉండడంతో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు హడావుడిగా మున్సిపల్ ఏరియాల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్నటువంటి సమాచారం మనం రోజు చూస్తున్నాము. కంటిన్యూగా 3 days హాలిడేస్ వచ్చాయి కాబట్టి 27 రోజు షెడ్యూల్ విడుదల కావచ్చు అనేటటువంటి సమాచారం మనకు వినిపిస్తూ ఉంది. సో ఈ మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నటువంటి సందర్భంగా త్వరలో ఎనీ మూమెంట్ షెడ్యూల్ వచ్చేటటువంటి సందర్భం ఉన్నటువంటి నేపథ్యంలో నారాయణపేట మున్సిపాలిటీలో నారాయణపేట పట్టణ ఓటర్లందరినీ కూడా ఈ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించాలని నారాయణపేట పట్టణ ప్రజలందరినీ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ప్రాబబ్లీ 2 రోజుల లోపల